హాయ్ అండి, లతలాగు స్వాగతము. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఇదైతే మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చానండి. శనివారం మార్కెట్ అండి. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, వాళ్ళ ఇంటి కిందే మార్కెట్ అండి. చాలా పెద్ద మార్కెట్ అండి. అసలు రండి చూద్దాము. అసలు చాలా 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 బాగుంటుందండి. ఈ మార్కెటే కాదండి, మా అమ్మాయి వాళ్ళ ఇంటి కింద ఫ్లోర్లో హాస్పిటల్ అండి, పైన వీళ్ళు ఉంటారు. అలాగే ఎదురుగా కూడా అండి ఏ దేనికి కూడానండి, అంటే మనం ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్నా ఏదైనా చేసుకున్నా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా కొనుక్కు రావాలి కదండి. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, ఆల్మోస్ట్ చుట్టుపక్కలే అన్నీ ఉన్నాయండి. అసలు చుట్టుపక్కల అంటే ఇంకా అంటే వీళ్ళ ఇంటి చుట్టూలోనే అన్నీ ఉన్నాయండి. శనివారం ఇలా మార్కెట్ ఉంటుందండి. తాజాగా ఫ్రెష్ కూరగాయలు అసలు ఎంత చక్కగా ఉంటాయండి. పళ్ళు పువ్వులు ఫ్రెష్ కూరగాయలండి. అసలు ఎప్పటికప్పుడు కొనుక్కుంటారండి. అసలు ఆకుకూరలు కూడా భలే చక్కగా ఉంటాయండి. ఇవే కాకుండా అసలు ఇంటి ఎదురుగండి చిన్న ఫంక్షన్ చేసుకున్నాం అనుకోండి, అక్కడిక్కడికి పరిగెత్తాల్సిన అవసరమే లేదండి. అసలు అన్నీ దొరుకుతాయండి. ఎందుకంటే ఇదిగో చూసేయండి, ఇదిగోండి వాళ్ళ ఇంటి ఆపోజిట్లో ఇదిగోండి మిల్క్, అలాగే ఇదిగో చూసారండి జరీ వర్క్ షాపు, అలాగే కంసాల వాళ్ళ షాపు, బ్యూటీ పార్లరు, అలాగేనండి ఇంకా ఏది కావాలన్నా చుట్టుపక్కలేనండి. వీళ్ళ ఇంటి పక్కనే బొటిక్ కూడా ఉంటుందండి. చక్కగా బొటిక్, బ్యూటీ పార్లరు, కంసాల వాళ్ళ షాపు, అంటే ఇవ్వండి కమ్మలు అవి చేస్తారు కదండి. అంటే ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటే రెడీ అవ్వడానికండి, ఇంకా దీనికోసం పరిగెత్తాలన్నట్టు ఏముండదు. అలాగే ఇంకా వీళ్ళ ఇంటి కిందేనండి మామూలుగా మార్కెట్ ఉంటుందండి, మార్వాడి షాప్ ఉంటుంది, అన్నీ దొరుకుతాయండి అందులో. అలాగే పక్కనే చికెన్ షాపు, అంటే ఇది ఉంది ఇది లేదు అనకుండా ఇదిగో చూడండి కూరగాయలు కూడా ఎంత ఫ్రెష్గా చూసారండి, ఎంత చక్కగా ఉన్నాయో. మార్కెట్ నుంచి తెచ్చారనుకుంటా, మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చూపించానండి. వర్షంలో తడిసిపోయినాయి, బాధ అనిపించింది అని చెప్పేసి అని. ఇదిగోండి కూరగాయలు, వాతావరణం కూడా భలే పచ్చగా భలే ఉంటుందండి. అవన్నీ కాకుండా ఇదిగోండి పక్కనే ఒక బొటిక్ కూడా ఉంటుందండి. మా అమ్మాయి వాళ్ళు ఉన్న ఇంటి దగ్గర మంచి బొటిక్ కూడా ఉందండి. బొటిక్ ఇంకా ప్రతిదీ అండి, ఇది ఉంది ఇది లేదు అనకుండా అసలు దగ్గరలో, అసలు సిటీలో ఉన్నామా ఒక మంచి విలేజ్లో ఉన్నామా అనిపిస్తుంది. చూసేయండి కూరగాయలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అంటే ఇంకా చాలా అండి, చూడండి ఎన్ని రకాల కూరగాయలు చక్కగా మరి ఎక్కడి నుండి తీసుకొచ్చారో. డైరెక్ట్గా పొలం నుండి ఇక్కడికే తీసుకొస్తారు అనుకుంటానండి. చూడండి ప్రతి కూరగాయలు ప్రతి ఐటమ్స్ ఉన్నాయండి. చూసేయండి, చూస్తూనే ఉండండి. చూడండి చామగడ్డలు, బెండకాయలు, ఆకుకూరలు, ఇవన్నీ వెజిటబుల్స్ అండి. చక్కగా ఎంత బాగున్నాయో. అసలు అయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. మనకి ఏదైనా కావాలంటే ఎక్కడెక్కడికో పరుగులు ఎత్తుకొని వెళ్ళాలి, అలా అవసరం లేకుండా బ్యూటీ పార్లరు, ఇదిగోండి జ్యువెలరీ షాపు, జరీ వర్క్ షాపు, అంటే మగ్గం వర్క్ చేస్తారు కదండి అది. అలాగే ఇదిగోండి, ఇదిగో చూడండి మళ్ళీ వీళ్ళున్న ఇంటి కిందేనండి ప్రతిదీ. ఇదిగోండి చికెన్ షాప్ కూడా వీళ్ళున్న ఇంటి కిందే. చుట్టుపక్కల కూడా మా మనవాళ్ళు మనవరాళ్ళు చదువుకోవడానికి కూడా స్కూల్స్ కూడానండి, బోలెడు స్కూల్స్ ఉన్నాయి. ఇదిగోండి వీళ్ళున్న ఇంటి కిందే చికెన్ సెంటర్ కూడానండి. అంటే దేనికి గబా పరిగెత్తి ఇది కొనాలి అది కొనాలన్న హడావుడు లేకుండా, అంటే ఒక బంధువులు వచ్చినా చుట్టాలు వచ్చినా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. మనము ప్రత్యేకంగా మార్కెట్ కానీ వెళ్ళాల్సిన పని ఉండదు. చూసారా కూరగాయలు కూడా ఎంత ఫ్రెష్గా. ఇదిగోండి చింతకాయలు, ఇదిగోండి కీర, ఆలుగడ్డలు, టమాటా, చూడండి అరటికాయలు, కూర అరటికాయలు ఎంత చక్కగా ఉన్నాయి. చూస్తూనే ఉండండి. ఇదిగోండి మా మనవాడు కూడా అందులో నేను అంటున్నాడు. చూడండి అసలు ఎన్ని ఉన్నాయి. ఇదిగోండి ఎన్ని వెజిటబుల్స్ అండి, చెప్పడానికి ఇంకా నా వాయిస్ చాలదనే, అందుకే మీరు చూస్తున్నారు కదా అనేసి అని. చూడండి ఇంత ఫ్రెష్గా అండి, అసలు చక్కగా అండి అసలు. ఇదిగోండి కాకరకాయలు, బెంగళూరు మిర్చి, మామూలుగా వంకాయలు, గోరు చిక్కుడు, బీరకాయలు అన్నీ కూడానండి. ఇక్కడ సిటీ అవుట్కట్స్ అండి వీళ్ళు కొంచెం ఉండేది, అంటే దగ్గరే ఉంటారు. అన్నీ ఫ్రెష్గా దగ్గరలో పొలాలు ఉన్నట్టున్నాయి. ఇదిగోండి ఫ్లవర్స్ చూడండి, చామంతులు, ఇదిగోండి పింక్ చామంతి, మెరూన్ కూడా ఉంటుంది కదండి ఇందులో చక్కగా. ఇదిగోండి ఎల్లో కలర్ చామంతి, ఇదిగోండి చిట్టి గులాబీలు, పువ్వులు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో.
వైట్ చామంతి, వైట్ చామంతి, ఇదిగోండి ఎల్లో చామంతి. ఇది ఆ అమ్మాయి మళ్ళీ కొన్ని కూరగాయలు, అదిగోండి డ్రమ్ స్టిక్స్, అవి సొరకాయలు చక్కగా అమ్ముతారండి. అసలు సాటర్డే వచ్చిందంటే భలే సందడిగా ఉంటుందిలేండి వీళ్ళ ఇంటి ముందు. నేనైతే ఇంకా లోపల కూర్చోనండి, ఆ కారిడార్లోనే చైర్ వేసుకొని కూర్చొని ఉంటానండి. మామూలుగా 4కు మార్కెట్ స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ వరకు ఉంటుందండి మార్కెట్. 11 అప్పటి వరకు ఉంటుందండి మార్కెట్. ఇంకా మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా ఖాళీ చేస్తూ ఉంటారు. ఇగో చూడండి, ఇగో షాప్స్ కూడా చూడండి, వాళ్ళ ఇంటి పక్కనేనండి, అన్ని చుట్టుపక్కలేనండి. ఇదిగోండి చిన్న శారీ షాపు, ఇదిగోండి వెజిటేబుల్స్, ఇదిగోండి చూడండి, ఇదిగోండి లేడీస్ కార్నర్ లాగా శారీ షాప్ అండి. వీళ్ళిన్న ఇంటి కిందే ఇదిగోండి లేడీస్ కార్నర్ కూడా, అదిగోండి ఇదిగోండి. చక్కగా కొనేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఇదిగోండి ఫ్రూట్స్ చూసారా, ఫ్రూట్స్ కూడా చక్కగా బొప్పాయి, జామ ఫ్రెష్గా చక్కగా ఉన్నాయండి. అసలు అప్పటికప్పుడే తీసుకొచ్చి అమ్ముతారు అనుకుంటా అండి. 4 నుంచి అవన్నీ తీసుకొస్తారండి, మన ఏమంటారండి, మన ర్యాంపుల్లాగా వాటి మీద తీసుకొస్తారు. ఇదిగోండి ఇంకొక శారీ షాపు, ఇదిగోండి ఇదే ఇల్లు అమ్మాయి వాళ్ళు ఉండేది. ఇదిగోండి ఇక్కడే, ఇదిగోండి వాళ్ళు ఉన్న ఇంటి కిందే పైన వీళ్ళు ఉంటారు. ఇదిగోండి చికెన్ షాపు చూసారా అండి, చికెన్ షాపు. అలాగే ఇదిగోండి లేడీస్ కార్నర్ చూడండి, ఏది కావాలన్నా అక్కడే. ఇదిగోండి కిరాణా షాపు, మారోడి షాపు, ఏది కావాలంటే అదే అండి అప్పటికప్పుడు. ఇంక వీళ్ళు ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. ఇదిగోండి ఇంకా పక్కనే వాటర్ కూడా క్లియర్గా, ఇదిగోండి మార్కెట్ వాళ్ళు తీసుకొచ్చారు కదండి ఫ్రెష్గా. ఇదిగోండి తాజా ఆకుకూరలు అండి, ఎంత చక్కగా ఉన్నాయి చూసారా. ఇంటి ఎదురుగానే, ఇంటి కింద ఇదంతా అండి సాటర్డే మార్కెట్. వారానికి సరిపడా కొనుక్కుంటుంది. ఇదిగోండి కూరగాయలు కూడా ఎంత ఫ్రెష్గా చక్కగా ఉన్నాయి చూడండి. పైన వీళ్ళు ఉంటారు, మళ్ళీ కింద ఫ్లోర్లోనే హాస్పిటల్ అండి. ఇంకా ప్రతిదీ అండి, దీనికి వెళ్ళాలి దీనికి వెళ్ళకూడదు అని లేకుండా అన్నీ ఇదిగోండి మార్కెట్లో చూడండి. కూరగాయలు అవన్నీ కూడా ఎంత చక్కగా, చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. వెజిటేబుల్స్ సాటర్డే ఉన్నా అండి, మామూలు డేస్లో ఇదిగోండి బోటిక్ అన్నాను కదండి, ఇదిగోండి వీళ్ళింటి ఆపోజిట్లోనే ఇదిగోండి బోటిక్ ఆపోజిట్లోనే బ్యూటీ పార్లరు, తర్వాత మామూలుగా మన జ్యువెలరీ షాపు, మగ్గం వర్క్ షాపు, డైరీ ప్రోడక్ట్స్ అండి. ఇట్లా ప్రతి ఐటెం కూడా దొరుకుతుందండి. నాకైతే చాలా ఇక్కడికి వస్తే ప్లెజెంట్గా అనిపిస్తుంది. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.